జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో రేపటి నుండి సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు అంత్య పుష్కరాలు జరుగుతాయి. ఈ మేరకు సరస్వతి పుష్కర ఘాట్ను అందంగా ముస్తాబు చేశారు. భారీ సెట్టింగ్లతో ఘనంగా ఏర్పాటు చేశారు. అంత్య పుష్కరాలను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రారంభించనున్నారు. అలాగే మొదటి రోజు గవర్నర్ శివప్రతాప్ శుక్ల పుష్కర స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు 2500 మందితో పుష్కరాల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర పుణ్యక్షేత్రంలో రేపటి నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లను చేస్తా ఉంది. రేపటి నుంచి జూన్ 1 వరకు కూడా సరస్వతి అంత్య పుష్కరాలకు ప్రభుత్వం అంతం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాళేశ్వరి త్రివేణి సంగమం అంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు కొత్త శోభను సంతరించుకుంది. రేపు ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి పుణ్యస్నానం ఆచరించి అనంతరం అంత్య పుష్కరాలు ఆరంభమవుతాయి. తర్వాత రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల తొలి రోజు పుష్కర స్నానం ఆచరిస్తారు. 12 రోజుల పాటు జరిగేటువంటి అంత్య పుష్కరాలకు భారీ ఎత్తున భక్తులు వచ్చే నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేస్తుంది. భారీ సెట్టింగ్లతో ఒక ప్రయాగరాజ్ ను తలపించే విధంగా ఏర్పాట్లను చేస్తారు. స్థానిక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే కొనసాగుతుంది. గత ఏడాది సరస్వతి పుష్కరాలు జరిగాయి. తాజాగా అంత్య పుష్కరాలకు కాళేశ్వరి త్రివేణి సంగమం వద్ద ఏర్పాట్లు కొనసాగిస్తారు. వీఐపీ ఘాట్ వద్దు కావచ్చు, జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ దగ్గర ప్రత్యేక సెట్టింగ్స్, సౌండ్స్ అండ్ లైటింగ్స్, ప్రత్యేక డెకరేషన్ ఏర్పాటు చేశారు. వీఐపీ భక్తుల కోసం 40 ఆధునిక గుడారాలతో టెంట్ సిటీ నిర్వహించారు. 21వ తేదీ అంటే రేపు ఉదయం 5:43 పుష్కరాలు ఆరంభం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకంగా పుష్కరాలు జరిగే నేపథ్యంలో 12 రోజుల పాటు వివిధ ప్రాంతాల నుండి స్వామీజీలు, పీఠాధిపతులు రానున్నారు. ప్రత్యేక హోమాలు జరుగుతాయి. 21వ తేదీ నుంచి 1వ తేదీ వరకు అన్ని హోమాలు కావచ్చు. ఉదయం సాయంత్రం పుణ్యస్థానానికి సంబంధించినటువంటి హోమాలు ఉండేటువంటి కార్యక్రమం కొనసాగుతాయి. సరస్వతి అంత్య పుష్కరాలకు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 3,360 సర్వీసులు బస్సులు నడుపుతా ఉన్నారు. ప్రత్యేకంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రవాణా సౌకర్యం మెరుగుపరిచే విధంగా ఆర్టీసీ అధికారులు సన్నద్ధం చేస్తా ఉన్నారు. ఒకవైపు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు చేస్తూ 1 వే ద్వారా సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు వేచి సజావుగా దర్శనం చేసుకుని పుణ్యస్నానం ఆచరించి వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. 2,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి. రేపటి నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర పుణ్యక్షేత్రం దగ్గర సరస్వతి అంత్య పుష్కరాలకైతే సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి భక్తుల రద్దీ కొనసాగేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ తిరుపతి.